అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్ గ్రామంలో, గుంతకల్ మండలం గుంతకల్ అమీన్పల్లి గ్రామంలో ఉన్న సాధారణ రైతు కుటుంబానికి చెందిన పురిమట్ల తిమ్మప్ప నాయుడు కుమారుడు మరి సూర్య అబ్బాయి మరి ఈరోజు హరి అనే సినిమాలో హీరోగా యాక్ట్ చేసినాడు. మరి సామాన్య రైతు అయినటువంటి పురిమట్ల తిమ్మప్ప నాయుడు మరి సాఫ్ట్వేర్ రంగాన్ని, అంటే చంద్రబాబు నాయుడు చేసిన సాఫ్ట్వేర్ రంగాన్ని అందిపుచ్చుకొని మరి యుఎస్ పోయి అక్కడ తను అనేక స్టార్టప్ కంపెనీలు ఇంకో రకంగా పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చెంది అదే బాటలో కుమారుని కూడా మరి బిజినెస్ ఫీల్డ్లోకి దించి ఆర్థికంగా బలపడిన తర్వాత సమాజంలో ఒక మూవీ అనేది చాలా ఇంపాక్ట్ చూపించే పరిస్థితి ఉంది. మరి అటువంటి ఇంపాక్ట్ చూపించే పరిస్థితి దానికి సంబంధించిన దాంట్లో దుష్ప్రభావాలు ఉండకుండా మంచి సబ్జెక్ట్ ఉండే సినిమా. హరి అంటే శత్రువు అంటే అంతర్గత శత్రువులు అయినట్లు మదం, ఆశ్చర్య, లోభ ఇవన్నీ 6 అరిషడ్వర్గాల్ని ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అవి అణుచుకొని దాని ద్వారా మరి మానసిక శాంతి పొందడంతో పాటు బయట సమాజంలో ఉండే వ్యక్తులకు ఉపయోగపడుతూ బయట సమాజంలో ఉన్న వ్యక్తుల్ని పంచుకోవడం వల్ల శత్రువులు తగ్గి మిత్రుత్వం పెరిగే పరిస్థితి ఉండే రకంగా ఒక మంచి సబ్జెక్టుతో సినిమా తీశాడు. మరి స్థానికుడు అవడం చేత పుట్టిన ఊరు ఉన్న ఊరికి చెందిన వ్యక్తి ఒక అబ్బాయి మరి ఒక సినిమా హీరోగా చేసినప్పుడు సామాన్య రైతు కుటుంబాన్ని నుంచి వచ్చినప్పుడు అటువంటి వ్యక్తిని, అటువంటి ఆశయాన్ని, తిమ్మప్ప నాయుడు గారి ఆశయాన్ని ముందు తీసుకోవాల్సిన పరిస్థితి మన స్థానికులైన మనందరి చేతిలో ఉంది. కాబట్టి తప్పకుండా ఈ సినిమాని గుంతకల్ ప్రజలందరూ మరి వాసవి థియేటర్లో ఆడుతుంది. సినిమా థియేటర్లో చూసి అబ్బాయిని ఎంకరేజ్ చేసి ముందు, ఎందుకంటే మంచిని ప్రోత్సహించకపోతే చెడు బలపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక సమాజహితం కోరి మరి ఎంతో ఆర్థిక కష్టాలు ఓర్చుకొని మరి తీసిన సినిమాని ప్రోత్సహించవలసిందిగా మరి గుంతకల్ ప్రజలందరినీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. అదే సినిమాకి వచ్చింది ఇవాళ. అదే సినిమాలో ఉండే సందేశం చాలా ఎక్సలెంట్గా ఉంది. సినిమా తీసిన వాళ్ళకు హ్యాట్స్ అప్ ఒకసారి. అలాగే ఈ సినిమాకు నేను ఒకటే కోరుకుంటున్నా, ఇట్లాంటి సినిమాలకి సబ్సిడీ స్టెప్ అవుట్ గవర్నమెంట్ అని నా సందేశంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్కి. ఇంతసేపు చాలా ఇంట్రెస్ట్గా ఉంది, ఎక్కడెక్కడ బోర్ అనే సమస్య లేదు. ప్రతి పిన్ టు పిన్ ఎలా చూడాలి అనేటువంటి సందేశం ఉంది. శుభం పడేదాకాను ఇంట్రెస్ట్గానే ఉంది. నా పేరు ధనజయ, మాలమన్న స్టేట్ సెక్రటరీ. నేను సినిమా కంపెనీ ఎన్నో పనిచేశాను, ఎన్నో సినిమాలు చూశాను. ఇటువంటి మెసేజ్ సినిమా ఎక్కడ చూడలేదు. ఏం జరుగుతుందో, ఏం మెసేజ్ వస్తుందో, ఏం చేస్తారో, ఎటువంటి జరుగుతుందో, భవిష్యత్తులో ఇట్లా ప్రజలు దీన్ని ఎంతగా ఆపేస్తారో నాకు తెలియదు. కానీ సినిమాలో ఉన్న మెసేజ్ నిత్య జీవితంలో ప్రజలు జరిగే సంఘటనలే ఉండవు, కానీ ఏరేది లేదు. ఏ చూసినా కానీ అహో ఇది నాదుంది, దీనిలో మనస్తత్వం నాకుంది, ప్రజలు కూడా ఇట్లాంటి చేస్తున్నారనే నిబంధన ప్రకారమే ఉంది. ఇటువంటి సినిమాలు ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుంటుంది. ప్రజలు మెసేజ్ అందుకుంటేనే డెవలప్ అయ్యేది. అందుకోసానికి ఈ హీరో సబ్జెక్టు చాలా బాగుంది. కాబట్టి ఈ హరి సినిమా ఇంకా అద్భుతంగా నడుస్తుందని నేను ఆనందిస్తున్నాను. బాగుంది ఆయన సినిమా, మా చూసేది బాగుంది. నేను చూడక ఎన్ని ఏళ్ళు అయిందో సినిమా, చూడాలని వచ్చినాను. బాగుంది, బాగా కథ బాగుంది. కానీ అలవాటు లేదు, ఏం లేదు. ఏదో ఉన్నోళ్ళు ఉండాలని ఇది కాక లేనోళ్ళు ఉన్నోళ్ళు ఇట్లా ఉండాలా, ఈ పద్ధతిగా అంటున్నాను. సినిమా స్టోరీ బాగుంది. నేను చూసిలేను, ఇన్నాళ్ళని చూసిలేను, అలవాళ్ళ సినిమాలు చూసినాను. కథ స్టోరీ బాగుంది, ఏం పేరు పెట్టేది లేదు అనేది ఉంది. ఉన్నోళ్ళు గర్వంగా ఉన్నోళ్ళకి అనేది ఒక అమ్మాము అట్లా లేకపోకుండా ఇట్లా ఉండాలా, ఉన్నోళ్ళని చూసి అసూయ పడకూడదా అనేది బాగా స్టోరీ బాగుంది. నేను సూపర్ సినిమా హిట్. అంతా కృష్ణుడిది మనకి అంతా తెలిసి వచ్చేలాగా మనకి మైండ్ బాగా పనిచేస్తుంది ఈ సినిమా చూస్తే. ఇంకేమంటే నాకు చెప్పేకి రాదు, స్టోరీ విన్నాను, నాకు బాగా ఇష్టం ఉంది. ఏదైనా గొప్ప వాళ్ళు ఉంటారు,
ఏదో లేని వాళ్ళు ఉంటారు, గొప్ప వాళ్ళని చూసి ఉన్నోళ్ళు వాళ్ళు మనట్ల వాళ్ళని ఇది చేస్తున్నారు అన్నమాట. అట్లా వాళ్ళకి బాగా ఇది మైండ్ బాగా పనిచేస్తారు. హింసపరచుకోకుండా బాగుంది సినిమా. బాగుంది సినిమా, బాగుంది. నేను సామాన్యంగా రాను సినిమాలకి, వచ్చినాను. బాగుంది సినిమా మాత్రం.